'సింగిల్' అనే ఒక మూవీ ఓటీటీలో వచ్చింది. ఈ మూవీ థియేటర్‌లో నేను మిస్ అయ్యాననమాట. ఏదో కామెడీ మూవీ అరే! థియేటర్‌లో చూడాల్సిందే అనిపించింది గానీ, అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకు మనం ఓటీటీలో కూడా డబ్బులు కట్టే చూస్తాం కదా! ఇలాంటి సినిమాలు ఓటీటీలోనే చూడాలి. అస్సలు థియేటర్‌కెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జస్ట్ ఒక టైమ్ పాస్ సినిమా అంతే. టైమ్ పాస్ అంటే టైమ్ పాస్ బస్సులో ఎళ్ళేటప్పుడు, లేదంటే క్యాంటీన్‌లో ఖాళీగా తింటున్నప్పుడు, మరీ ఏం తోయనప్పుడు చూసుకోవాల్సిన సినిమా అంతేగాని అంత పెద్ద గొప్ప సినిమా ఏం గాదు. ఎలాంటి సినిమాలు తీస్తుంటే విష్ణు గారు మళ్ళీ థియేటర్‌కెళ్ళాలనైతే అస్సలు విష్ణు సినిమా 'శ్రీ విష్ణు' సినిమా థియేటర్‌కెళ్ళి చూడాల్సిన అవసరం ఉందా అంటే అస్సలు ఈ సినిమా చూసిన తర్వాతయితే అస్సలు లేదనమాట. అంతకుముందు సినిమాలు గూడా అట్లాగే ఉన్నాయి చాలా వరకు. ఈ సినిమా అయితే మరీ టూ మచ్ అసలు. ఆ మీమ్స్ అంతా స్టఫ్ అంతా యేసుకుంటాం. ఆ మీమ్స్‌ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటాం. ఆ హీరోస్‌ని ఆల్రెడీ మంచి మంచి సీన్స్ అన్నీ రీక్రియేట్ చేసుకొని వాటిల్ని చూస్తే కామెడీ చాలా క్రియేట్ చేయడం. ఈ విషయంలో మంచు విష్ణు గారిని కొంచెం మెచ్చుకోవాలి. ఆయన కొంచెం చెప్పారు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నారసలు. సినిమా అయితే ఏం లేదు. ఒక హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. హీరోయిన్ ఇంకొక అమ్మాయి లవ్ చేస్తది. హీరో ఆ అమ్మాయి కోసం ఏమైతే చేస్తుంటాడో, ఆ అమ్మాయి కూడా హీరో కోసం అట్లాగే చేస్తా ఉంటది. ఇదే ఈ సినిమాలో ఫ్రెష్ పాయింట్. ఇది కామెడీ సినిమా అంటే కామెడీ వర్కౌట్ అవ్వాలి. లవ్ స్టోరీ అంటే లవ్ వర్కౌట్ అవ్వాలి. లేదు యాక్షన్ అంటే యాక్షన్ అన్నా వర్కౌట్ అవ్వాలి. ఏదో ఒకటి. ఏదో ఒక సినిమాలో ఒక ఎమోషన్ బయటికి రావాలి గదా! బేసిక్‌గా. ఈ సినిమా అయితే జస్ట్ టైమ్ పాస్ సినిమా. కామెడీ, కామెడీ కూడా కాదది. ఓటీటీలో చూసుకోవాల్సిన సినిమా అంతే. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఇంకా మరీ తీరిక ఉండి ఏం చేయాలో తెలియకపోతే ఒకసారి చూసుకోవచ్చు. 'వెన్నెల కిషోర్' గారి కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ 'ఇవానా' ఉంది గదా! 'ఇవానా' అయితే మేబీ ఇంకొక సినిమా 'ఇవానా'ది మనం చూడలేమేమో. అంత పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌ని పొట్టిదని, జంజి అని, ఉడత అని బేసిక్‌గా ఆవిడ హీరోయిన్ అనే ఫీలింగే పోయిందనమాట. మేబీ సినిమా కోసం ట్రోల్ చేయొచ్చు కానీ, మరి ఈ విధంగా ఆ క్యారెక్టర్ మేబీ నెక్స్ట్ టైమ్ 'ఇవానా'ని చూస్తుంటే ఖచ్చితంగా షీ ఈజ్ నాట్ ఎ హీరోయిన్ మెటీరియల్ అనైతే మైండ్‌లో పడిపోయింది. ఖచ్చితంగా ఆవిడైతే హీరోయిన్ కాదని ఫిక్స్ అయి హీరోయిన్‌గా చూడలేమింక ఈ సినిమా చూసిన తర్వాత. ఆ విధంగా ట్రోల్ చేశారు. మేబీ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ హర్ నాకైతే అనిపిచ్చింది. ఫైనల్‌గా ఏమి లేదు. కామెడీ గూడా గాదది. జస్ట్ టైమ్ పాస్ ఊరికినే సరదాగా బస్సు కోసం వెయిట్ చేస్తూనో, క్యాబ్‌లో ఆఫీస్‌కెళ్ళే టైంలోనో, లేదంటే క్యాంటీన్‌లో కూర్చొని తింటున్నప్పుడో, ఇప్పుడో ఇంక అలా చూసుకోవడమే అంతకంటే గొప్పగా ఏమి లేదనమాట ఈ సినిమా.